రాజ్ భవన్ వద్ద మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వటానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ని ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఒక డాక్యుమెంట్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిన బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వీళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్ ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. థ్యాంక్ యూ.